ఒట్టిపెట్ట మండల పరిధిలోని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలోని యాజమాన్య కమిటీ సభ్యులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మండల స్థాయిలో ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్త మాధవరం నందు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణా సమావేశానికి మండల విద్యాశాఖ అధికారి జి వెంకట సుబ్బయ్య, డి ప్రభాకర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో పాఠశాల యాజమాన్య కమిటీ అత్యంత కీలకమని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు పాల్గొనాలని వారిని కోరారు. హెచ్ఎం నాగలక్ష్మి మాట్లాడుతూ పాఠశాల నుండి చదివిన పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాలలో ఉన్నారని తెలిపారు. తమ వంతు సహాయ సహకారంగా పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారని తెలిపారు. ఆమె వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకరోజు శిక్షణా సమావేశానికి ఎల్లయ్య, రాజేంద్ర, లావణ్య ఆర్పీలుగా వ్యవహరించారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు చేయాల్సిన నియమ నిబంధనల గురించి వారికి కూలంకుషంగా వివరించారు. శిక్షణా కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. శిక్షణా కార్యక్రమానికి హాజరైన వారికి మధ్యాహ్న భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులు పాల్గొన్నారు. చాలా విజయవంతంగా చేసుకోగలిగాం. అంటే ప్రతి తరగతి నుంచి తల్లిదండ్రులలో 3 మెంబర్లుగా ఎన్నుకోవడం, 5 తరగతి నుంచి 15 మంది మెంబర్లు, 6 తరగతుల నుంచి 18 మంది, 7 తరగతుల అంటే యూపీ స్కూల్స్లో 21 మంది మెంబర్లు ఉన్నారు. వీళ్ళలో మళ్ళీ ఒకరిని చైర్మన్గా, ఒకరిని వైస్ చైర్మన్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇదంతా అలంకార ప్రాయం కోసం చేసినటువంటి కార్యక్రమం కాదు. ఇదంతా కూడా పాఠశాలను బాగా మెరుగైన విధంగా తీర్చిదిద్దుకోవాలంటే కమిటీలు, యాజమాన్య కమిటీ అవసరం, చైర్మన్, వైస్ చైర్మన్ అవసరం అనే సదుద్దేశంతో ఏర్పాటు చేస్తారు. తర్వాత వీళ్ళకు కొన్ని విధులు ఉంటాయి. వీళ్ళు ఏం చేయాలి పాఠశాలలో, ఏం చేస్తే, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే జనరల్గా మేము పెద్దగా చదువుకోలేదు సార్, మేము చేసేది ఏముంది, ఏదో మెంబర్గా ఉండబట్టి ఉన్నాము, చైర్మన్గా పలానా ఉండబట్టి ఉన్నాము అని అనుకుంటాము. జనరల్గా ఇదే జరిగేది. దీన్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ గ్రామంలో, మీ పాఠశాలలు పురోగతిలో ఉన్నాయా, రాను తిరోగమన దశలో వెళ్తున్నాయా అనేది చూడండి. ఒకసారి 21 మంది విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండేదానికి అవకాశం. 21కి ఒక్క విద్యార్థి తగ్గిపోయినా ఒక టీచర్ వెళ్ళిపోతారు, తీసేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలు ఆ రకంగా ఉన్నాయి. మరి 20 మంది కానీ, 19 మంది కానీ, 5 మంది కానీ, 6 మంది కానీ ఒక ఉపాధ్యాయుడే. 21 మంది ఆ పై ఉంటే 2. చాలా పాఠశాలలు ఈరోజు పిల్లలు లేక ప్రతినిధించాలి. మన పాఠశాలలో పిల్లలు లేక కాదు, ఊళ్ళో పిల్లలు ఉన్నారు. కానీ ఆ బడిలో 21 మంది లేదు అనుకుంటే అక్కడ సింగిల్ టీచర్. ఇప్పుడు 7 మంది టీచర్లు రాలే ఈరోజు. మాకు ఎందుకు రాలేదంటే బడిలో ఉన్నారు. మేము బడి ముయ్యకూడదు. బడి ముయ్యకుండా సమావేశాలు ఏర్పాటు చేయాలంటే మధ్యాహ్నం వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి ఆ తర్వాత వాళ్ళకి సెలవు అందుకొని వీటికి రావాల్సి ఉంటుంది. ఈ విషయాలు మీకు తెలియదు. మరి రండి మా లోపల రండి మా. కాబట్టి నా దేవిని నేను ఆడబెట్టుకోగలుగుతా, ఆయన కాన్పాకుండా తిరుగుతూ ఉంటే మంచిది అనే పద్ధతిలో కూడా చాలామంది ఉంటారు. ఆయన కనిపిస్తే ఏదో ఒక సమస్య చెప్తాడు, ఆ సమస్య నేను తీర్చలేను ఏమి, కాబట్టి కనిపించకుండా నేనే దూరంగా పోతా ఉంటే లేదు అనే పద్ధతిలో కూడా ఉండొచ్చుకుంటాడు. కానీ
మీ జేబీ నుంచి రూపాయి పెట్టాల్సిన పని లేదు. ఎవరైనా దాతలు ఉంటే దాతల దృష్టికి మన పాఠశాల స్థితిగతులను తెలియజేసి ఏమైనా సహాయం చేస్తే వాళ్ళు ఇచ్చిన సహాయంతో 4 కుర్చీలు శనివారం ఏ రోజు ఒక మెనూ అనేది తయారు చేసి ఏ రోజు ఏమేమి పెట్టాలి. పౌష్టికాహార లోపం అంటే మామూలుగా అన్నం తింటాడే ఉత్తి అన్నం తింటే శక్తి కాదు. అన్నం అంటే కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ అంటే ఊరికి బరువు పెరుగుతాడు అంతే. తింటే బరువు పెరగడానికి పనికొస్తాడు. కానీ శరీరము సరిగా సక్రమంగా తయారు కాదనమాట. ప్రోటీన్లు అందించాలి, విటమిన్లు అందించాలి, పోషకాలు ఇవన్నీ కూడా అందించాలి. మరి ప్రోటీన్లు ఎంత అవసరం ఉంటాయంటే మీకు తెలుసు. మరి కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ఇంతకుముందు ఎస్ఎంసి ఎలక్షన్ జరుగుతుందంటే కొంచెం కష్టంగానే ఉండేది. మేము అనేసి ఇక్కడ మాధవరంలో కూడా అలాగే ఉండేది. మొన్న కూడా కొంచెం బాగా క్రిటికల్గానే మంచిగానే అందరూ వచ్చి నిలబడాలి ఇట్లా అనేసి కొంచెం ఇబ్బందిగానే జరిగింది మాకైతే. అయితే మళ్ళీ లాస్ట్కి అయితే సాల్వ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇట్లా మీటింగ్ ఉంది, ఎస్ఎంసీ మీటింగ్ రమ్మంటే మా పనులన్నీ వదిలిపెట్టుకుని రావాలి మేడం, మాకు ఒక రోజు డబ్బులు పోతే అని. ఇప్పుడు మాధవరం మాకు ఇంతవరకు వస్తామన్నా కానీ ఇంతవరకు రాలేదు. మధ్యాహ్నం ఏమైనా వస్తారో తెలియదు. అట్లా ఉంది సిచ్యువేషన్. అయితే మొన్న మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ మంచిగానే జరిగింది ఈ స్కూల్లో. అక్కడికి వచ్చి ఎండిఎం ఎలా పెడుతున్నారు ఏంటి అంటే ప్రతిరోజు 24 మంది ఉన్నారండి మాకు మెంబర్స్. ప్రతిరోజు వచ్చి ఇద్దరు చెక్ చేసుకోవాలి. అంటే చాలామంది క్యారెట్లు తెచ్చుకున్నారు పిల్లలు కూడా. కొంతమంది క్యారెట్లు తెచ్చుకుంటారు. చుట్టుపక్కల పిల్లలు ఎక్కువ మంది వస్తారు. మాకు 40 మంది పిల్లల దాకా చుట్టుపక్కల ఇళ్ళు వస్తారు. కానీ వాళ్ళకి చిక్కి గుడ్డు 2 మాత్రం ఇచ్చి పంపిస్తాము. మీల్స్ అయితే తినే వాళ్ళకి మీల్స్ పెడతాము ఇక్కడ. అంటే సరిగ్గా లేదు అన్నారు. లేదు అని మీరు చెప్పద్దండి. ప్రతిరోజు నేను టేస్ట్ చేసి నేను తిన్న తర్వాతే పిల్లలకు పెడతాను. కావాలంటే మీరు రోజు 24 మంది ఉన్నారు, ప్రతిరోజు వచ్చి టేస్ట్ చేయండి, మీరు కూడా తర్వాత మాట్లాడండి అని కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా ఒక 2 రోజులు వచ్చారండి. వచ్చి చూశారు, టేస్ట్ చేశారు, తిన్నారు, నేను తిన్నాను. పిల్లలతో కూర్చొని ప్రతిరోజు నేను తింటాను. ఆ రోజు ఫోటో కూడా తీసుకుంటాను. అది కూడా నేను అలాగే ఈ గుడ్డు అందిందా లేదా అది కూడా నేను చూసుకుంటాను. ఒకవేళ మిగిలింది అనుకోండి వాళ్ళకి ఇచ్చేస్తాను. కొంతమంది తినరు, సోమవారం వేస్తే వారం అలా తినరు, అలా చేస్తారు ఇక్కడ అయితే. అలాగే కొంతమంది అలా వాళ్ళు వచ్చి 2 రోజులు చూసుకున్నారు. మరుసటి రోజు మన పేరెంట్స్ కమిటీ అయినా వచ్చారు. వచ్చిన తర్వాత మేడం చిక్కీలు రైస్ అంతా రూమ్లో కూడా రూమ్లో ఉన్నాయా అని రూమ్ ఉంటుంది కదా ఏజెన్సీకి, ఆ రూమ్లో ఉన్నాయంటే లేదండి ఇక్కడ చిక్కీలు గుడ్లు నా హ్యాండ్ఓవర్లో ఉంటాయి, రైస్ అక్కడ ఉంటుంది. ఎవరైనా ఆఫీసర్లు వస్తే కన్నా వాళ్ళకు బ్యాలెన్స్ ఎంత ఉంది నేను చూపించాలి. ఎంతమంది అవసరమో అంత మాత్రం నేను ఇస్తాను వాళ్ళ చేతికి. మిగిలిన బ్యాలెన్స్ నేను చూపించాలి ఆఫీసర్స్కి, నా చేతిలోనే ఉంటాయి. నేను మేడం వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, నేను ఇవ్వను, నాకు ఇష్టం లేదు, నా పద్ధతి ఇది, నేను అలా ఇవ్వను. ఎందుకంటే అది ఇచ్చిన తర్వాత వాళ్ళు మేడం మాకు ఇంకా పడలేదు అంటే ఏమైనా అమౌంట్ పడలేదు, దానికి 3 మూటలు మేము అమ్ముకున్నాము, దానికి మేము కూరగాయలు తెచ్చుకున్నాము అంటే రేపు రైస్ బ్యాలెన్స్ మాకు తక్కువ అయింది. రేపు కలెక్టర్ డీఓను ఆర్టీడీను వచ్చి రైస్ ఎందుకు 3 మూటలు తక్కువ ఉన్నాయి, హెడ్ మాస్టర్ మన ఇంటికి దోశ వేసుకోపోయిందేమో, లేకపోతే ఇక్కడ వాచ్మెన్లకు ఇచ్చిందేమో అని ఎన్నెన్నో మనం ఏం చేయము. అక్కడ జరిగింది ఒకటి, ఆడ అనుకునేది ఒకటి. నందరూరు తర్వాత సిద్ధపడము ఒంటిమిట్ట మండలండి. అంటే ఫస్ట్లో వచ్చేసి రాచపల్లిలో ఒక మార్కు ఫస్ట్ వచ్చినారండి. అబ్బాయికి వచ్చేసి రీకౌంటింగ్ పెట్టించాము. అబ్బాయి బాగా చదువుతాడు. పెట్టించినాక అబ్బాయి ఇంకా 12 మంది పెరిగాయి. ఆ టైంలో అబ్బాయికి ఏమైందంటే 3 మండలాలు ఫస్ట్ వచ్చాడు. తర్వాత 3/8కి సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయితేనే అబ్బాయి సెలెక్ట్ అయినాడు, పోయి అక్కడ జాయిన్ చేస్తారు. మా స్కూల్లో టీచర్లు వెళ్ళి జాయిన్ చేస్తే వాళ్ళ నాన్న చనిపోయారు నైట్. అబ్బాయి పరిస్థితి చెప్పండి. అమ్మ ఒక్కటే, అమ్మకి హెల్త్ బాగాలేదు, వాళ్ళ చెల్లెలు ఇక్కడ చదువుతుంది, అబ్బాయికి ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. కానీ మేమంతా టీచర్స్ని అలాగే వాళ్ళ యొక్క ఎక్కువగా విద్యార్థుల యొక్క సపోర్ట్తో అబ్బాయికి
10,000 కాకుండా అబ్బాయి అక్కడ ఎంత అవసరమో మరి అదంతా కూడా మేము సమకూర్చడం జరిగింది. ఆ అబ్బాయి అక్కడ చేస్తున్నాడు. అదే కాదు, ఇంకా ఎవరైనా విద్యార్థులు ఇంకా కొంతమంది విద్యార్థులకు బుక్స్ ఉండవు, అవి ఉండవు. సరే, ఇప్పుడు మన పాఠశాల యజమాని కమిటీ అవసరం. ఎందుకు అవసరం? చెప్పండి, దీని నుంచి రావాలనే పాఠశాల పరిశుభ్రంగా ఉందా? పాఠశాలకి ఇంకేమైనా అవసరమా? పాఠశాల నుంచి ఏమైనా పథకాలు మనం పొందుతున్నారా? అమ్మఒడి వస్తుందా, లేదా పల్లి పొందడం వస్తుందా? మన దానికి అప్లై చేసుకోవాలంటే ఎట్లా, డబ్బు పొందాలంటే ఎట్లా, పిల్లల హాజరు 100% ఉండాలి, మధ్యాహ్న భోజనం ఎట్లా ఉంది, ఈరోజు మధ్యాహ్నం మెను ప్రకారం చేస్తున్నారా లేదా, వంట మనుషులు శుభ్రంగా ఉన్నారా లేదా, పాఠశాల శుభ్రంగా ఉందా లేదా, భోజనం రుచికరంగా ఉందా లేదా, ఇలా పాఠశాల పిల్లల యొక్క ప్రగతి ఎట్లా ఉంది, పిల్లలు ఏ గ్రేడ్ ఉన్నా, బి గ్రేడ్ ఉన్నా, సి గ్రేడ్ ఉన్నా, డి గ్రేడ్ ఉన్నా, మన పిల్లలు ముఖ్యంగా ఎలా ఉన్నాడు, పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క పూర్తి ఆల్రౌండ్ హోలిస్టిక్ సమగ్ర ప్రగతిని తెలుసుకోవడానికి పిల్లల యొక్క పాఠశాల కమిటీ అవసరము. అప్పుడప్పుడు ఎంత అదే సార్ అన్నీ సార్ రెడ్డి తీసుకొని మజ్జిగ దగ్గర ఉండండి. మజ్జిగ దగ్గర మజ్జిగ రంగు పాయసం 3 డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అదే సార్ అక్కడ మళ్ళా భోజనమా అడిగా